హాయ్ ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఫీజ్ పేమెంట్ కోసం అయితే మనకి ఒక వెబ్సైట్ లింక్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పిన్ చేసి ఉంచడానికి ట్రై చేస్తాను. మీకు ఈ యొక్క వీడియోలో ఫుల్గా పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. టిల్ ఎండ్ వరకు చూస్తే మీకు మీ ఫోన్లోనే ఫీజ్ పేమెంట్ చేసుకునే ప్రాసెస్ తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. మనం మొదట వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్ న్యూ యూజర్ అని ఉన్నటువంటి ఆప్షన్ దగ్గర ప్లీజ్ ఎన్రోల్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉన్నది. ఆప్షన్లో ఎన్రోల్ నవ్ అని ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని వెరిఫికేషన్ కోసం అడుగుతుంది. మీ యొక్క రూల్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ కాలేజ్ అయినా అవ్వనివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీలో చదివే ఫస్ట్ సెమిస్టర్ కోసం ఈ యొక్క ప్రాసెస్ అనేది కంపల్సరీ. ఓకేనా? నా యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది అయితే నేను ఇస్తున్నాను. ఓకేనా? కంటిన్యూ అనే ఆప్షన్ని నొక్కితే మనకి ఇలా లాగిన్ క్రియేట్ చేసుకోమని ఎన్రోల్మెంట్లో అనమాట. మొబైల్ నెంబర్ అనేది అయితే వర్కింగ్లో ఉన్న నెంబర్ ఇవ్వాలి. కాల్స్ వచ్చే నెంబర్ ఇవ్వాలి. ఓన్లీ వాట్సాప్ యూజ్ చేసే నెంబర్ కాదు. అలాగే ఈమెయిల్ అనేది కూడా ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మనకి ఒక పాస్వర్డ్ ఏదైతే మనం రెగ్యులర్గా కొన్ని లాగిన్స్కి యూజ్ చేస్తామో అలాంటి పాస్వర్డ్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెమిస్టర్ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో మీరు కోర్సు కంప్లీట్ చేసే వరకు ఈ యొక్క లాగిన్ అనేది అయితే మీకు ఉంటుందన్నమాట. నేనైతే నా యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా మన డీటెయిల్స్ని ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క గ్రీన్ బటన్ని నేను మీకు క్లిక్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ చూడొచ్చు. ఇలా మనం సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మనకైతే ఇంకొక పేజ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. ఇదే పేజ్లో మనం కొంచెం పైకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ క్రియేట్ లాగిన్స్ దగ్గర యూ హ్యావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ అని రెడ్ కలర్లో వస్తుంది. నేను హైలైట్ కూడా చేస్తున్నాను. దాని కిందే గో టు లాగిన్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ లాగిన్ అని ఉన్నటువంటి ఆప్షన్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆప్షన్లో ఉన్నటువంటి కాలమ్స్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేనైతే నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నాను. అలాగే మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక పాస్వర్డ్ ఉంది కదా, లాగిన్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ కూడా ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మనకి ఇంకొక ప్రాసెస్ వస్తుంది. అది అసలైన పేమెంట్ ప్రాసెస్ అనమాట. ఈ యొక్క లాగిన్ క్రియేషన్ ఏదైతే ఉందో అది కోర్సు టైంలో ఒక్కసారి చేసుకోవాలి. ఫస్ట్ సెమిస్టర్లో ఒక్కసారి ఉంటుంది. మళ్ళీ ఆ యొక్క ఎన్రోల్మెంట్ ఉండదు. కాబట్టి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఆ యొక్క పాస్వర్డ్ని ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఫీజు కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేనైతే నా డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇలా లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ ప్రీవియస్ క్వాలిఫైయింగ్ యూనివర్సిటీ అని ఒక ఇందులో మీరు కనుక డిగ్రీ ఆర్ఎల్స్ లాస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అఫిలియేటెడ్ కాలేజెస్లో చేసి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక అదర్ దెన్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఆర్ఎల్స్ అదర్ యూనివర్సిటీస్లో మీ యొక్క లాస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే అదర్ అని క్లిక్ చేయాలి. నేనైతే కాకతీయ యూనివర్సిటీ కాబట్టి అదర్ అని క్లిక్ చేస్తున్నాను. అలాగే వేరే యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కి మైగ్రేషన్ ఫీజు అనేది 250 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి నోట్ను కూడా చూడవచ్చు. మైగ్రేషన్ ఫీజ్ ₹250 ఈజ్ అప్లికేబుల్ ఫర్ ది అదర్ దెన్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. ఓకేనా? మీ యొక్క ప్రీవియస్ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా మన యూనివర్సిటీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. మన రిలీజియన్ ఏమిటి అని ఇక్కడ అడుగుతుంది. అలాగే మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. మీ యొక్క 10th మెమోలో ఏవైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో అవి ఇవ్వండి. ఇన్ కేస్ ఒకటే ఉంటే ఒకటి ఇచ్చినా పర్లేదు, 2 ఉంటే 2 ఇవ్వండి. అలాగే బోర్డర్ ఆర్ నాన్ బోర్డర్ అని ఆర్ యూ స్టేయింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అని అడుగుతుంది. నేనైతే హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే హాస్టల్ నెంబర్ అని అడుగుతుంది. హాస్టల్ నెంబర్ అంటే మన రూమ్ నెంబర్ అనమాట.
మీరుండే రూమ్ నెంబర్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ మనకి మెస్ నెంబర్ అని అడుగుతుంది. ఇలా మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సబ్మిట్ చేసిన తర్వాత. ఈఏఎఫ్ ప్రిపేర్ అని ఇక్కడ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి బ్లూ ఆప్షన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ఈఏఎఫ్ అని మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఫోటో, మన హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, కోర్స్, జెండర్, మీడియం, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నవా లేవా వన్స్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మన ఫస్ట్ సెమ్ రెగ్యులర్ ఈఏఎఫ్ నాట్ ప్రిపేర్డ్ అని కొన్ని కాలమ్స్ ఉంటాయి. ఇందులో మన థియరీ సబ్జెక్ట్స్ ఏమిటి అని మనకున్నటువంటి థియరీ సబ్జెక్ట్స్ పేపర్ వైజ్గా విత్ నెంబర్స్, నేమ్ కూడా రాసి ఉంటుంది. ఓకేనా. ఇన్ కేస్ మీరు కనుక సైన్స్ స్టూడెంట్స్ ఆర్ఆల్స్ ప్రాక్టికల్లో ఏదైనా సబ్జెక్ట్లో ఉంటే మీకు ఆ యొక్క ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కూడా యాడ్ అవుతాయి. ఈ యొక్క సబ్జెక్ట్స్ మీకున్నవేనా లేకపోతే ఏమైనా మిస్టేక్ ఉందా కూడా వన్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనుకున్న తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. నేను అది కూడా చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. కంటిన్యూ ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ అని యువర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అని ఒక సీరియల్ నెంబర్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ యొక్క నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి. మన ఫీజు ఎంత కట్టాలి అనేది ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ సెమ్ రెగ్యులర్ ఫీజ్ అమౌంట్ 2220 రూపీస్. ఫైన్ ఇన్ కేస్ మీరు కనుక లాస్ట్ డేట్ విత్ ఫైన్ కడితే ఫైన్ కూడా యాడ్ అవుతుంది. మీ యొక్క థియరీ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ మళ్ళీ చూపిస్తుంది. ఓకేనా. మైగ్రేషన్ ఉంటే మైగ్రేషన్ ఫీజ్ అని ఇక్కడ ఒక 250 రూపీస్ మళ్ళీ చూపిస్తుంది. టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. నాకైతే 2470 రూపీస్. నా యొక్క మైగ్రేషన్కి 250 రూపీస్, అలాగే 2220 రూపీస్ ఈ యొక్క థియరీ సబ్జెక్ట్స్కి సెమిస్టర్ ఫీజు అనమాట. ఇవన్నీ ఓకే అనుకుంటే ప్లీజ్ చెక్ బాక్స్ అని ఉన్నది కదా, ఈ యొక్క ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. వన్స్ ఇక్కడ ఒక నోట్ కూడా ఉంది, అది చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజ్ వన్స్ పేడ్ కెనాట్ బి క్యాన్సిల్డ్ ఆర్ రీఫండెడ్. ఫర్ ఎనీ క్వైరీస్ కాంటాక్ట్ కన్సర్న్ డిపార్ట్మెంట్. ఓకేనా. నోట్ 2, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ ఎగ్జంప్షన్ పిహెచ్ ఆర్ అదర్ కాంటాక్ట్ యువర్ కాలేజ్. ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీజ్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. మీ యొక్క కాలేజీని, మీ యొక్క డిపార్ట్మెంట్ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు అనేది క్లారిటీ ఇస్తారు. ఎలా అనేది మనం అవైల్ చేసుకోవాలో ఆ యొక్క ఎగ్జామ్షన్ ప్రాసెస్ని వాళ్ళు మీకు చెప్తారనమాట. ఈ యొక్క ఫీజు ఓకే అనుకున్న తర్వాత పే అండ్ కంటిన్యూ అని ఉన్నటువంటి యొక్క ఆప్షన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వేరియస్ పేమెంట్ మెథడ్స్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. టోటల్ అమౌంట్ మరలా చూపిస్తుంది. ఆర్డర్ అని కూడా చూపిస్తుంది. మనకైతే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, యూపీఐ, భీమ్, యూపీఐ క్యూఆర్ అని ఉంది. మీకు కనుక డెబిట్ కార్డ్ ఆర్ఎల్స్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయడం వస్తే ఈ యొక్క మెథడ్ని యూజ్ చేయండి. ఇది ప్రిఫర్డ్ మెథడ్ అనమాట. ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనేది లేట్ చేయకుండా ఉంటుంది, ఈజీగా కంప్లీట్ అవ్వడానికి. ఇన్ కేస్ మీ దగ్గర కనుక క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయడానికి ఆప్షన్ లేకపోతే యూపీఐ క్యూఆర్ అని ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఒక క్యూఆర్ వస్తుంది. క్యూఆర్ని డౌన్లోడ్ చేసుకోవడం కాకుండా వేరే వాళ్ళ ఫోన్లోకి అమౌంట్ సెండ్ చేసి ఆ యొక్క ఫోన్ నుండి ఈ యొక్క క్యూఆర్ని స్కాన్ చేసి పేమెంట్ చేసినట్లయితే వితిన్ 5 మినిట్స్ మీకు ఇక్కడ ఈ యొక్క కోడ్ ఎక్స్పైర్ అయ్యేలోపు మీరు పేమెంట్ చేస్తే ఇక్కడ మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ వస్తుంది. పేమెంట్ రిసిప్ట్ అనేది కూడా వస్తుంది. నేను ఆ ప్రాసెస్ కూడా పేమెంట్ చేసి మీకు చూపిస్తాను. క్యూఆర్ కోడ్ తీసుకున్న తర్వాత ఇలా క్యూఆర్ కోడ్ని వేరే మొబైల్ నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేసుకుంటే మనకి వితిన్ ఒక సెకండ్స్ టైం తీసుకుంటుంది. మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఆ యొక్క ఫోన్లో వచ్చిన తర్వాత ఇలా ప్రాసెసింగ్ పేమెంట్ అని మన యొక్క మొబైల్లో చూపిస్తుంది. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈఏఎఫ్ ప్రింట్ హియర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మన డీటెయిల్స్తో ఫీజ్ పే చేసినట్టు ప్రింట్ వస్తుంది. ప్రింట్ తీసుకొని మీరు ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ అని ఒక ఆప్షన్ ఇస్తే మీకు ఆ యొక్క ఫీజ్ రిసిప్ట్ అనేది పీడిఎఫ్ సేవ్ అవుతుంది. అలాగే మనం ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా వన్స్ ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ డాష్ బోర్డ్లోకి మనం మూవ్ అయితే మనకి ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే పేమెంట్ హిస్టరీ హియర్, అలాగే పేమెంట్ ఎక్నాలెడ్జ్మెంట్స్ అని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనం అంతకుముందు పేమెంట్ చేసినటువంటివి డీటెయిల్స్ కూడా చూపిస్తాయి. ఓకేనా.
ఇలా మన ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాగౌట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి నార్మల్గా ఫస్ట్ లాగిన్ అయినటువంటి పేజ్ వస్తుంది. ఇలా వేరే వాళ్ళకు కూడా మనం ఫీజు పే చేయొచ్చు. ఓకేనా? ఈ యొక్క వీడియోలో మీకు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ ఎలా పే చేయాలి కరెక్ట్ ప్రాసెస్లో అనేది ఫుల్ఫిల్ చేశాను అని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.